మానవతరాయ్ గారితో మాట్లాడదాం. మానవతరాయ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరొక 24 గంటలు మాత్రమే గడువు మిగిలింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అయితే 2 ఏళ్ళుగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాలకు ₹1 కూడా నిధులు కేటాయించలేదు. సో బీజేపీ బీఆర్ఎస్ మీపై ఎదురుదాడి చేస్తున్నాయి. దీన్ని ఎట్లా తిప్పికొడతారు, ఏం చెప్తారు సార్? ఇప్పుడు మేము ఏది పడితే అది మాట్లాడడం, శాస్త్రీయబద్ధంగా మాట్లాడతాం. 2 ఏళ్లలో రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 17,472.22 కోట్లు విడుదల చేసింది. వాటిలో ఎన్ని రకాల పనులు చేసినాం? 3,994 అభివృద్ధి పనులు, అందులో పారిశుద్ధ పనులే కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మరమ్మతులు కానివ్వండి, ఇంకా రకరకాల మున్సిపాలిటీలో ఏ రకమైనటువంటి పనులుంటే ఆ పనులన్నింటినీ కూడా 3,994 పనులు చేసినాం. మరి ఇంకా అభివృద్ధి జరగట్లే అంటున్నారు. ఎక్కడ జరగలేదు చెప్పమనండి. నిధులు ఒకవేళ రమ్మంటే మేము తీసుకొస్తాం. ఎట్లా ఖర్చు పెట్టినా, ఏ విధంగా ఖర్చు పెట్టినా మేము చెప్తాం. ఆయన ఇవన్నీ ఆడలేక మధ్యలో 10 ఏళ్ళు అధికారం ఇస్తారు. నిధులన్నీ పంచాయతీ నిధుల్ని డైవర్ట్ చేశారు, మున్సిపాలిటీ నిధుల్ని డైవర్ట్ చేశారు, పక్కదారి పట్టించారు. ఈ విధంగా మున్సిపాలిటీని పంచాయతీలని ఆగం చేసి సర్పంచుల సావులకు కారణమైపోయి మున్సిపాలిటీలో ఇలా ఆ రోజు పరిస్థితి ఎట్లుండే, ఇలా కాంగ్రెస్ 2 ఏళ్ల పరిపాలన ఎట్లా ఉండేది ఒకసారి చూడండి. కాబట్టి ఇంకా 540 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. మనకి పాత బకాయిలు ఉన్నాయి. కాబట్టి మార్చిలోపు ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చి పాలక మండళ్ళు కొలువైతే 540 కోట్లు కూడా వస్తాయి. ఒకవేళ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మన నుంచి మనకు వచ్చిన సాయం కూడా ఏమీ లేదు, పెద్దగా ఎక్కువ లేదు. ఒకవేళ ఏంటంటే అమృత్ పథకం కింద మాత్రమే ఒక 3,000 కోట్లు వచ్చినాయి. అమృత్ పథకం తప్పించి వాళ్ళు ఇంకా స్వచ్ఛ భారత్లో 462 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెడితే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వాటా ఎంత అంటే నవ్వు వస్తుంది. 175 కోట్లు ఇచ్చారు వాళ్ళు. అది కూడా మనమే భరిస్తున్నాం. ఇలా కేంద్రం వికసిత భారత్ అని చెప్పి కాంగ్రెస్ వ్యతిరేకంగా అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వివక్ష భారత్ చూపుతుంది. తెలంగాణ, కర్ణాటక వాళ్ళు కూడా పెద్ద లేఖే రాశారు, ఇగో మాకు ఈ అవసరాలు రాష్ట్రంలో నిర్మాణాలు అని. తమిళనాడు, కేరళ, ఈ దక్షిణాది ప్రాంతాల్లో బీజేపీకి వ్యతిరేకత ఉంది కాబట్టి వివక్ష చూపిస్తుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ భాగస్వామ్య పక్షాలకు మాత్రం వాళ్ళు రూపాయి అడిగితే 10 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుంది? మీరు సాయం చేసినా చేయకపోయినా మేము సొంత కాళ్ళ మీద నిలబడుతూ పెట్టుబడులు తీసుకొస్తూ ఇవాళ మున్సిపాలిటీలని పంచాయతీలను అభివృద్ధి చేస్తాం. అయినా మాకు మా సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష. గతంలో అంటే ఇప్పుడు ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి పంచాయతీల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సర్కార్ని ఆశీర్వదించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఇట్లా అన్నారు, ఏముంది 2,500 ఇచ్చారా, ఏమి ఇచ్చారు? అదేవిధంగా ఆసరా పెన్షన్లు పెంచారన్నారు, పెంచబోతున్నాం, అవి కూడా ఇవ్వబోతున్నాం. అట్నే రైతు భరోసా ఇవ్వకముందు రైతు భరోసా ఇచ్చారన్నారు. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో మొత్తం 21,000 కోట్లు వేసినాం. రేపు మున్సిపాలిటీ ఎన్నికలు జరగంగానే రైతు భరోసా 9,000 కోట్లు వాళ్ళ ఖాతాలో టక అని చెప్పి పడిపోతాయి. ఎక్కడ కూడా లోటు లేకుండా వాళ్ళు చేసిన ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా బీఆర్ఎస్ ప్రభుత్వం మారిస్తే మళ్ళీ దాన్ని గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కారు అనేక శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ వ్యక్తుల యొక్క తలసరి ఆదాయాన్ని 4,30,000కు పెంచడమే కాకుండా 2047కి అది ఒక్కొక్క వ్యక్తి యొక్క తలసరి ఆదాయం 24 లక్షల రూపాయలు పైచీలుగా తీసుకుపోవాలి. మున్సిపాలిటీల్లో మేము గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు 50 లక్షల మందికి ఇస్తున్నాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. అదే 45 లక్షల మందికి 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. ఇలా 9 కోట్ల మంది ఆడబిడ్డలు బస్సుల్లో అటు ఇటు ఉచితంగా ప్రయాణం చేసుకుంటూ వాళ్ళు పనులు చేసుకుంటూ తీర్థయాత్రలకు వెళ్తూ మన సమ్మక్క సారక్క జాతరలో కూడా మహిళలు ఏ విధంగా ₹1 ఖర్చు పెట్టుకోకుండా వచ్చి తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దాదాపు ఒక నెలకు ప్రతి మహిళ ₹4,000 ఆదా చేసుకుంటుంది. ఇవన్నీ వాళ్ళ ఆశీర్వాదాలు, వాళ్ళ దీవెనలు తప్పక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనకు ఉంటాయి. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఒక్కటే మాట చెప్తున్నా, కంటోన్మెంట్ ఎన్నికల్లో ఏ ఫలితాలు వచ్చినాయో, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏ ఫలితాలు వచ్చినాయో, పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రేపు మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో పునరావృతం కాబోతున్నాయి. అవి గుర్తుపెట్టుకోండి. ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ నువ్వు సెకండ్ థర్డ్ ప్లేస్ కోసం కొట్లాడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రజలు దీవెనలు పక్కా కనపడుతుంది. అక్కడ ఉరికిస్తున్నారు. సిరిసిల్లలో కేటీఆర్కి చుక్కెదురైంది. మన గజ్వేల్లో కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు సొంత జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో ఏ విధంగా బీఆర్ఎస్ మున్సిపాలిటీ ప్రచారం వాహనం పోతుంటే హరీష్ రావు గారికి ఏ విధంగా చెప్పులు దాడి చేశారో చూసాం మనం. ఇక అరిగిపోయిన రికార్డు లెక్క ఇవి మేమే చెప్తున్నాం, ప్రజలకు వాస్తవాలు చెప్తున్నాం. రైతు భరోసా 15,000 అన్నాం,
12,000 ఇస్తాను, వాళ్ళు చేసిన తప్పులకు మేము అన్నీ కూడా ప్రయత్నాలు చేస్తాను అంటే కందకలేని దొరద కత్తికెందుకు? రైతులు అంగీకరిస్తున్నారు, ప్రజలు అంగీకరిస్తున్నారు, మీకేందంటే నొప్పి అంటారు. అట్లనే మీరు అన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేశారు, పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయినా ఇప్పుడు కొత్తగా